భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త అయినటువంటి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురైనటువంటి విషయం తెలిసిందే. ఇక భూపాలపల్లి నడిబొడ్డున టీబీజీకేఎస్ కార్యాలయం ఎదుట ఈ యొక్క హత్య జరగడంతో భూపాలపల్లి జిల్లా అంతా ఒక్కసారిగా ఉలికిపడిందని చెప్పుకోవచ్చు. సో ఈ ఘటనపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇక అధికారులను అడిగి ఆరా తీసినట్లు సమాచారం. సో ఈ కేసుకు సంబంధించి సిఐడి కూడా అప్పగించేటటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎంత పెద్దవారైనా కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ చేసి మరి ఉపేక్షించేది లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చెప్పినట్టు సమాచారం. సో మొత్తానికైతే ఈ కేసును సిఐడికి అప్పగించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన మరి అక్కడ ఆసుపత్రికి వెళ్ళి ఒక మృతదేహాన్ని కూడా పరిశీలించారు, కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. సో మొత్తానికైతే మీడియాతో మాట్లాడుకుంటూ ఇటువంటి హత్య రాజకీయాలు అనేవి మంచివి కాదు, ఇటువంటి హత్యలు అంటే మనిషిని చంపడం అనేది ప్రజాస్వామ్యంలో క్షమించాలని నేరం కాబట్టి ఎంత పెద్దవారైనా కూడా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పోలీసులు నిజ నిజాలు నిగ్గు తేల్చి ఈ విచారణకు సంబంధించి మరి ఎంత పెద్దవారైనా కఠినంగా మరి శిక్షించాలని చెప్పేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా మీడియాతో మాట్లాడారు. సో రాజలింగమూర్తికి సంబంధించినటువంటి హత్యకు సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలకు తావెత్తుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా అనేక విధాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం మేజిగడ్డ ప్రాజెక్టులో మరి అవినీతి అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ పెద్దలపైన ఆయన కేసులు వేయడం జరిగింది. సో విచారణకు సంబంధించి ఆ కోర్టులో విచారణ మరికొన్ని గంటల్లో ఉంటుందని చెప్పగానే ఈ యొక్క హత్య జరగడం అనేది అనుమానాలకు తావిస్తుంది. సో రాజకీయ కుట్ర కూడా ఈ కోణంలో ఉందా, ఈ హత్యలో ఉందా అని చెప్పేసి ఆ కోణంలో కూడా విచారణ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మరోవైపు చూసినట్లయితే కనుక మరి రాజలింగమూర్తి భార్య ఎవరైతే సరళ ఉన్నారో మాజీ కౌన్సిలర్, ఆమె కూడా మాజీ ఎమ్మెల్యే పేరు కూడా ఆమె ప్రస్తావించడం. సో మొత్తానికి ఇదంతా కూడా మరి ఇందులో రాజకీయ కుట్ర ఉందా లేకపోతే భూ వివాదం ఏమైనా కారణమా అనేది పోలీసుల విచారణలో అయితే తేలనుంది.